తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి